అసలు నాకు ఈ పెళ్ళంటే పెద్ద మోజేం లేదు. ఏదో పెద్దవాళ్ళు చేదస్తాం. నా దెబ్బ పోవాలిగా. వాడుకోవాలా, అందరూ ఒకటి కాగ్గోలా. మా కాళిదాస్ కూడా అవును అనలేదు, కాదు అనలేదు. అవును, పెళ్లిలో కాళిదాస్ ఎక్కడ కనపడలేదే? ఎలా కనబడతాడు? కాళిదాసుకి చెందవలసిన నన్ను నువ్వు కట్టుకుని మొదటి రాత్రి జరుపుకుంటుంటే కాళిదాసు వచ్చి నీకు కనిపిస్తాడా? ఒకప్పుడు కాళిదాసు కోసం నా ఒంటి మీద వాత వేశావు. ఆ మచ్చ పోకముందే ఇప్పుడు నా బ్రతుకు మీద మచ్చ వేయాలని చూస్తున్నావా? పైగా కాళిదాసేడా నన్ను అడుగుతావా? చెప్పు, ఏం చేశావు కాళిదాసుని? ఎక్కడికి పంపించేశావు? నీ పెళ్లికి కాళిదాసు అడ్డొస్తాదని మీ అందరూ కలిసి ఏ పాపాన్ని కొడిగట్టారో చెప్పు, 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 చెప్పు. జ్యోతి, నువ్వేమంటున్నావు? కాళిదాసుని? అవును, నేను కాళిదాసు మనసారా ప్రేమించుకున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకేం మాత్రం ఇష్టం లేదు. కలిసి నా చేతితో పాతకం చేయించారా? కాళిదాస్ పెళ్లిలో లేకపోవడం నేను సందేహించాను. జ్యోతిని వాడు కోరుకుంటున్నాడని తెలిసి కూడా నా కంటకట్టారా మీరంతా? వాడు నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ. నా కోసం వాడు ఎన్నో వదులుకున్నాడు. చివరికి ప్రేమించినా వద్దు వద్దు. జ్యోతిని వేలుతోనే కాదు, వీచిన గాలితోనైనా తాకలేను. జ్యోతి నాది కాదు, జ్యోతి నాది కాదు, జ్యోతి నాది కాదు. నీ కొడుక్కి మేలు చేయడం కోసం మరో కన్న తల్లి కొడుకు ద్రోహం చేశావు నువ్వు. నీ స్వార్థం వల్ల నేను సుఖపడలేదు, నిన్ను నమ్మిన కాళిదాసు సుఖపడలేదు, ఇద్దరి మధ్య కాలిపోయిన జ్యోతి కూడా సుఖపడలేదు. ముగ్గురు ఉసిరు పోసుకున్నావు. నీ పాపానికి నిష్కృతి కావాలంటే నీ చేతుల మీదుగా నువ్వే జ్యోతిని కాళిదాసుకి. కాళిదాస్ ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. ఎందుకు వెళ్ళాడు? తెలీదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? తెలీదు. కిట్టప్ప శాపానికి గురయ్యాను. ఈ పాపం పోగొట్టుకునే రోజు కోసమే ఎదురు చూస్తూ బతుకుతున్నాను. నీ స్నేహితుడు కట్టుకున్న భార్యని ఏనుకుంటానని నువ్వు ముందుకు రాలేవు. కానీ
అది నీ స్నేహితుడి మరణ శాసనం. ఒక రోగిష్టి వివాహితను నీకు అంటగట్టే సాహసం నేను చెయ్యలేను. కానీ అది నా ఒక్కగానొక్క బిడ్డ అడిగిన చివరి కోరిక. ఆమెను స్వీకరిస్తావో నిరాకరిస్తావో నీ దయ. ఇప్పుడు నా మనసులో బరువంతా దింపుకున్నాను. అన్ని విషయాలు మనసు విప్పి నీతో చెప్పుకున్నాను. పవిత్ర గంగా జలంతో స్నానం చేసినట్టుగా ఉంది. భగవంతుడా, ఎంత శాంతి నా మనసుకి, ఎంత విశ్రాంతి నా ఆత్మకి. అదిగో గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. చీకట్లో ఉన్న విగ్రహాలు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. అదిగో నవరాత్రి మండపం దగ్గరకొస్తోంది. ఆ మండపంలో పాడుతున్నది నా కాళీయే కదూ. నా కాళీయే, కాళీయే, కాళీ రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రాగసుధా రస పానము చేసి రంజిల్లవేవో మనసా రాగసుధా రస పానము చేసి రంజిల్లవేవో మనసా రాగసుధా రస పానము చేసి సంగే రాగసుధా రస పానము చేసి
శివ సనిద మపనిద మనిద మమరిది సదా శివ సరి 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 మరి మపని సరి సరి సనిద మపని సరి మరి సని సరి సని మపని మరి సదా శివ సరి సరి సని సరి సరి సని సరి సరి మరి మపని మరి సరి మపని సరి సరి సని మపని సరి సరి మరి సరి నిద మపని సరి మరి సరి సరి సని సరి మరి సరి 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 మరి సరి మరి సని సరి మరి సని సరి మరి సరి మరి సని సరి మరి సరి సని సరి రి సని ద మపని మపని సని సరి రి సని సరి సని సని ద మపమ సరి మప నిస తిమ నిస తి మరి రి సరి సని పని నిస సరిమ సరిమ సరి సరిమ పని ని సమరి మమ సరి పని ని సరి రి సరి రి మమ పని ని సరి రి మమ తి మరి సని సని ద మపని మరి సరి సని ద మపని సరి మరి సని సని ద సని ద మరి సదా శివమయ మగు నాదోంగార స్వర విదులు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు విదులు జీవన్ ముక్తులని త్యాగరాజు తెలియు రాగ సుధా రస పానము చేసి రంజిల్లవేవో మనసా రాగ సుధా రస పానము చేసి
చిన్ని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్